ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఆయన కూడా అడగండి. కోడి గుడ్డు పెడతది కానీ కోడిని పెట్టదు కదా అన్న. మరి నేను చెప్పింది తప్పుందా? అప్పటి నుంచి నన్ను బుడ్డ అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? అప్పటి నుంచి నన్ను బుడ్డ అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. అన్ని బాగా గుర్తుపెట్టుకున్నావు. ఇది కూడా గుర్తుపెట్టుకో, ముక్కుబడికి తిరుపతి వెళ్ళినా గుండె గీస్తారు, కిరీటాలు బెటరు. గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది. ఎస్ గూగుల్ వస్తుంది. గూగుల్ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని చెప్పుకున్నారు. సరే, ఇదే నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇదేం కోళ్ళ ఫార్ము, ఒక బిల్డింగ్, కోడు గుడ్డు ఏది ముందు ఇలాంటిది కాకుండా దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రమోషన్ గానీ, దీనికి బ్యాక్గ్రౌండ్ గానీ, వీరు రావడానికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అదానీ గారి పాత్ర కూడా ఉందనేటువంటిది అర్థం. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మరి ఇనీషియల్ గా అదానీని విశాఖపట్నం తీసుకొచ్చింది, వాళ్ళు ప్రమోట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీ బతుకులు చెడా, మీ బతుకులా. ఆడికి మూల శంఖ ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీలైపోయాడు. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువ. డాటా సెంటర్ వస్తుంది, డాటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? డాటా సెంటర్ తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం. జై చంద్రబాబు అని చెప్పాలి. ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటి వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? డెవలప్ అవుతుంది. మీ హయాంలో ఐటీ పరిశ్రమ ఏం తెచ్చారు? అమర్నాథ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? తను చాలా గొప్ప మినిస్టర్ తెలుసా. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగా తలకాయ. మనకు ఏపీకి అప్పడాల ఫ్యాక్టరీ వచ్చింది, నూడిల్స్ ఫ్యాక్టరీ వచ్చింది. పచ్చళ్ళు అప్పడాలు ఇది ఒక ఎంబోయ్. ఇంకోటి తెచ్చా, మన బిర్యానీ లాట్లో వేసుకున్నాం కదా, తెచ్చా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. చాలా డెవలప్ అయింది తెలుసా ఐటీ ఫీల్డ్. కాల్ సెంటర్లు కూడా తేలేకపోయారు మీరు. డేటా సెంటర్ల గురించి మాట్లాడతా, డేటా సెంటర్ ఏం చేస్తుందో తెలియకుండా మాట్లాడతా. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ తెమ్మని అడుగుతున్నారు. డెవలప్మెంట్ సెంటర్ రాదు అనేది మీకేమన్నా ఎవరైనా చెప్పారా? అంటే అది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, అలాగే 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న లోకేష్ బాబు లక్ష్యం 80% నెరవేరుతుంది. వైసీపీ వాళ్ళకి మీరు పెద్ద మనసు లేదు కాబట్టి మీరు తక్షణం కరెక్ట్ గా చెప్పావయ్యా. గూగుల్ మీద విమర్శలు చేస్తే మీకు దేశ విదేశాల్లో కూడా బ్యాడ్ అవుతుంది తప్ప గుడ్ రాదు. దయచేసి మీరు మానవతా దృక్పథంతో అన్న ఆలోచించి మీరు అంటే ఏంటి సార్ ఏం మాట్లాడారో మీరు మాట్లాడి మీరు ప్రెస్లో మాట్లాడేదాన్ని మీరు చూసుకుని మాట్లాడితే బెటర్. కనీసం మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి, ఏంటి ఆలోచన లేకుండా ఎవడండి బాబు ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎస్ గూగుల్ రావడానికి వెల్కమ్ చేస్తాం, కానీ గూగుల్ రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ రాష్ట్రానికి ఏంటి? అటు చూడు నంబర్ 1, అది కట్టేటప్పుడు దాదాపుగా 5 నుంచి 6 వేల మందికి జాబ్స్ వస్తాయి. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించినవి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? 2, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ లో హై పేయింగ్ జాబ్స్ ఒక 1000 పైన ఈజీగా వస్తాయి. ఇది ఒక్క డేటా సెంటర్ లో. జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు చెప్పలేదమ్మా. రెండోది డేటా సెంటర్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ దాదాపుగా ఎస్టిమేటెడ్, నాకు 100% చెప్పలేను కానీ ఎస్టిమేటెడ్ 10,000 కోట్ల రూపాయల వరకు ఒక్క డేటా సెంటర్.
కేవలం ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే డేటా సెంటర్ ఏ హబ్ గా మీరు పరిగణించాల్సిందిగా మాజీ ఐటీ మంత్రికి తెలియజేయాల్సి రావడం చాలా బాధాకరం. ఈ ఫీల్ టవర్ అంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన